అన్ని రైతు బాంధవులకు నమస్కారాలు. దయచేసి అనంతపురం ఈ కలకడ ఏరియా, మదనపల్లి ఏరియా, తర్వాత మలకల చెరువు ఏరియా, ఇక్కడ మా కర్ణాటక పావగడ ఏరియా, మా చలికేరి ఏరియా, ఇక్కడ ఈ భాగంలో రైతులు టమాటా తెస్తా ఉండేది. చాలా వేస్ట్ టమాటా వస్తా ఉంది, గజ్జి వచ్చింది. తర్వాత పచ్చికాయలు తెస్తా ఉన్నారు. దాన్ని ఇంకా మార్కెట్ కి చాలా ఎఫెక్ట్ పడతా ఉంది. మీకీ నష్టమైతుంది, మాకీ నష్టమైతుంది. వేరే రైతులు దీన్ని ఇంకా కష్టంని అనుభవిస్తూ ఉంటారు. దయచేసి రైతు బాంధవులకి నేను మనవి చేసేది ఏమంటే, 100 రూపాయల్లోగా టమాటా అమ్ముతాను మీకేమి చేతికి రాదు. మీరేమంటే 150 పైన అమ్మే సరుకుని తేవండా, పచ్చికాయలు తేవదండ, హాఫ్ కలర్ పైన ఉండి చాలా కలర్ చేయకపోవదండ, మంచి కాయ ఎంత సిక్తే అంత తేవండా. మార్కెట్ చాలా దగ్గరలో 500-600కి వెళ్ళిపోతుంది. కారణం ఏమంటే అన్ని భాగాల్లో, అన్ని ప్రాంతాల్లో వర్షం అయితా ఉంది. వర్షమై టమాటా చాలా డ్యామేజ్ అవుతా ఉంది. దగ్గరలో రేట్ వస్తుంది. వాటిని కాపాడుకొని ఆ కాయని నీట్ గా పంపియండి. మంచి సరుకుని ఎత్తుకొని వచ్చి డబ్బు చేసుకోపోండి. మీకెంత నొప్పి అవుతుందో దాన్ని 4 గంటల నొప్పి మాకే అవుతుంది. మీరు 40 రూపాయలకి ఇప్పుడు జ్యూస్ టమాటా వచ్చి 20 ఇంకా 40 రూపాయలు అమ్మిండాము. దానిలో మీకు తక్కువ అంటే కూడా 60 రూపాయలు ఖర్చు వస్తుంది. అదే మార్కెట్ తెచ్చుకోకుండా మీకు 60 రూపాయలు ఖర్చు వస్తుంది. దానివల్ల నేను వినంతి చేసేది ఏమంటే, మీరు 100 రూపాయల పైన అమ్మే టమాటా మాత్రం తేండి. అట్లా టమాటాని అక్కడే వదిలేయండి. మీరు ఎప్పుడు వదిలేస్తారో అప్పుడు మీ తోటలో ఉండే టమాటాకి జల్దీ రేట్ వచ్చేస్తుంది అనేది ఈ వీడియోలో అన్ని రైతులకి తెలిపించండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అని చెప్తా. KNN మండిని ఇంకా లైక్ చేయండి. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగం కానీ అని నేను అనుకుంటా ఉన్నాను. దయచేసి షేర్ చేయండి అని. నమస్కారం అన్ని రైతు బాంధవులు.